అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే భారీగా కొలువులు భర్తీ చేశామంది సర్కార్. 11 నెలల్లో 53,000కు పైగానే ఉద్యోగాలు ఇచ్చామని ప్రకటించింది ప్రభుత్వం. ఇందులో ఫస్ట్ ప్లేస్లో విద్యాశాఖ ఉంటే ఆ తర్వాత పోలీస్ శాఖ ఉందని చెప్పింది. త్వరలో గ్రూప్ 4 అభ్యర్థులకు నియామక పత్రాలు ఇస్తామని ప్రకటించింది సర్కార్. డిసెంబర్లో 15, 16 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. 11 నెలల ప్రజాపాలనలో 53,000కు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో విద్యాశాఖ టాప్ లో ఉందని వెల్లడించింది. గురుకులాల్లో, స్కూళ్లలో టీచింగ్ స్టాఫ్ పోస్టులు 18,310 భర్తీ చేశామని వివరించింది సర్కార్. విద్యాశాఖ తర్వాతి స్థానంలో పోలీస్ శాఖ ఉంది. కానిస్టేబుల్స్, ఎస్ఐ, ఇతరత్ర అన్ని పోస్టులు కలిపితే పోలీస్ శాఖలో 16,067 ఉద్యోగాలు భర్తీ చేశామని ప్రభుత్వం ప్రకటించింది. ఇక మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో 7,094 మంది స్టాఫ్ నర్సుల నియామకాలు పూర్తి చేశామని వివరించింది ప్రభుత్వం. ఇందులో 6,956 మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చింది. ఇటీవలే 1,284 ల్యాబ్ టెక్నీషియన్, 2,050 నర్సింగ్ ఆఫీసర్ స్టాఫ్ నర్స్ పోస్టులు, 633 ఫార్మసిస్టు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. మొత్తం 5,378 పోస్టుల నియామకాలు వివిధ దశల్లో ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటనలో వివరించింది. ఇక గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో రద్దయినవి, వాయిదా పడ్డవి, పెండింగ్ లో పెట్టిన ఫలితాలన్నింటినీ ఈ 11 నెలల కాలంలోనే రిలీజ్ చేశామని వివరించింది సర్కార్. బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్లలో ఒక్కసారి డిఎస్సీ వేసి 7,857 టీచర్ పోస్టులు భర్తీ చేస్తే కేవలం 10 నెలల వ్యవధిలోనే 11,062 పోస్టులతో మెగా డిఎస్సీ 2024 నిర్వహించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. జూలైలో పరీక్షలు నిర్వహించి రికార్డు వేగంతో సెప్టెంబర్ 30న ఫలితాలు ప్రకటించామని తెలిపింది. వీరిలో 10,006 మంది ఉద్యోగాల్లో చేరారు. రెసిడెన్షియల్ సొసైటీల పరిధిలో టీజీటీ, పీజీటీ, జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ కాలేజీ లెక్చరర్ పోస్టులన్నీ కలిపి కొత్త ప్రభుత్వం 8,304 మందికి నియామక పత్రాలను అందించింది. గత ప్రభుత్వ హయాంలో పేపర్ లీకేజీలతో గందరగోళంగా మారిన గ్రూప్ 1 పరీక్షను రద్దు చేసి 563 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ ఇచ్చామని, గ్రూప్ 1 ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలను విజయవంతంగా నిర్వహించామని ప్రభుత్వం వివరించింది. ఇక షెడ్యూల్ ప్రకారం నవంబర్లో గ్రూప్ 3 పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించింది. డిసెంబర్ 15, 16 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలిపింది. టీజీపీఎస్సీ వివిధ నోటిఫికేషన్లతో ఈ ఏడాదిలో 3,393 ఉద్యోగ నియామకాలు చేపట్టిందని ప్రభుత్వం పేర్కొంది. ఇరిగేషన్ విభాగంలో 687 మంది ఏఈలకు, రవాణా శాఖ పరిధిలో 96 మంది ఏఎంవీఐలకు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా నియామక పత్రాలు అందించారని గుర్తు చేసింది. గత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిన గ్రూప్ 4 తుది ఫలితాలను కూడా టీజీపీఎస్సీ వెల్లడించిందని తెలిపింది. ఇందులో ఎంపికైన 8,143 మంది అభ్యర్థులకు ప్రజా ప్రభుత్వం తొలి ఏడాది విజయోత్సవాల సందర్భంగా నియామక పత్రాలు అందించనుంది.